నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు తల్లి? బాగున్నానండి. చెప్పండమ్మా. గురుగారు ఇప్పుడు రేపు చూస్తే మనకి నాగుల పంచమి స్టార్ట్ అయిపోతుంది. అసలు నాగుల పంచమి విశిష్టత ఏంటి గురుగారు? నాగుల పంచమి అంటే చాలా విశేషమైనవంటి ఒక వాస్తుకి ఒక పూజలు చేస్తారు. హుహు. వాస్తుకి అనేటప్పటికి ఇక్కడ ఎప్పుడైతే కూడాను మన శివుడి మెడలో ఉన్నవంటి వాసుకి పుట్టినరోజు అని అంటుంటారు. హుహు. నాగుల పంచమి అంటే ఆ రోజు స్వామివారి పుట్టినరోజు. హ్మ్. కాబట్టి ఆ రోజు విశేషమైనవంటి ఆరాట చేస్తుంటారు. హ్మ్. అంటే విగ్రహ రూపం ఉన్నవంటి విగ్రహాలకన్నిటి కూడాను విశేషమైనవంటి అభిషేకాలు, పూజలు, హ్మ్. జపాలు అవన్నీ చేస్తూ ఉంటారు. పుట్టలో కాస్త వెళ్ళేసి పసుపు, కుంకుమ వేసి అంటే పుట్ట లోపల వేయకూడదు. హ్మ్. పుట్ట బయటనే పసుపు, కుంకుమ వేసి చిటికెడు పాలు వేయాలి. మరి చిటికెడు. చిటికెడు ఒక హుహు. వేయనట్టుగా ఒక గరిటె వేసి హ్మ్. నమస్కారం చేసుకొని రావాలి. అంతేకాని దాంట్లో ఒక బిందె నీళ్ళు, బిందె పాలు పోద్దామంటే హ్మ్. పుట్ట కూలిపోతుంది. ఆ! అంతే కదమ్మా! లోపల అప్పుడు ఉన్న ఇంకా దోషం ఇంకా అయిపోతుంది కదా! దోషం అయిపోతే లోపల ఉన్న పాము కూడా చనిపోతుంది. హ్మ్. దానికి ఊపిరి ఆడకుండా. హ్మ్. చిటికెడుగా పోసి మీరు పక్కన ఎక్కడైనా ఒక పెద్ద పాత్రలాగా పెట్టేసి, ఆ పాత్రలో పోసి పెట్టారంటే రాత్రిలో వచ్చి తాగుతుంది. హుహు. అది ఇంకేమైనా ఉంటే చేసిపోతుంది. చాలామంది పుట్ట దగ్గరకొచ్చి గుడ్లు గూడా పెట్టెళ్తూ ఉంటారు గురుగారు. అవునమ్మా. హ్మ్. అంటే అది మాంసాహారాలు కూడా స్వీకరిస్తుంది కాబట్టి, హుహు. ఆ గుడ్లు కూడా అట్ట పెట్టిపోతారు. హ్మ్. పుట్నాలు, పల్లీలు హ్మ్. లేదంటే చక్కెర, పంచదార అలాంటి పదార్థాలు కూడా పెడుతూ ఉంటారు. హుహు. పుట్ట దగ్గర కావాల్సినవంటిది. హ్మ్. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ పుట్ట దగ్గర ఉన్నవంటి మట్టిని తీసుకొచ్చి వెనకాల చెవు దగ్గర రాసుకోవాలంట. చెవికి. చెవికి. ఆ! ఆ చెవికి ఎప్పుడైతే రాసుకుంటారో, హ్మ్. ఎవరికైనా కూడా సర్పదోషం ఉన్నా, ఎవరికైతే రోజు నిత్యం సర్పము కలలో వస్తున్న వారికి, హ్మ్. ఎవరికైనా కూడా సర్పదోషము బాగా విపరీతంగా ఎంబడ పడుతుందంటే, అది ఇమ్మీడియేట్‌గా ఆ పుట్టమట్టిని చెవుకి ఇలా రాసుకోవాలంటారు. హ్మ్. ఆ చిన్న పిల్లలు కానించి 90 ఏళ్ల వరకు ఎవరికైనా వాళ్ళు రాసుకుంటే చాలా మంచిది. హుహు. కొంతమంది పుట్ట బొట్టుని కూడా తీసుకొని విభూతిలాగా విభూతిలాగా రాసుకుంటారు. రాసుకుంటే కూడా సరిపోతుంది. హుహు. లేని పక్షాన చెవుకు రాసుకుంటే చాలా మంచిది. చాలా విశేషమైన ఫలితాలు రావటానికి హుహు. అవకాశం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు చాలామంది బయట చూసుకుంటే మనకి మార్కెట్‌లో వెండి నాగపాములువి వస్తుంటాయి. కొంతమంది నాగ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. అసలెందుకిలా చేసుకోవాలి గురువుగారు? ఎప్పుడైనా గూడమ్మా వాళ్ళ నక్షత్రంలో ఎటువంటైనా కూడాను ఆశేష నక్షత్ర బలి పూజ అంటారు. హ్మ్. దాని మన ఇంకా ఏంటంటే నాగబలి, నాగ సంస్కార పూజ అంటుంటారు. హ్మ్. ఇలాంటి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ శాతము వెండి విగ్రహాలు చిన్న చిన్న పడగలాంటివి కొని హ్మ్. ఆ స్వామివారికి మొక్కేసి హుండీలో వేస్తూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు కుక్కిలో జరుగుతుంది, నాగర్‌కోయిల్‌లో జరుగుతుంది. హ్మ్. అమ్మ మరి డుండి గణపతి గణపతి అని ఉంటుంది. అక్కడ కూడా చేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఇటువంటివన్నీ కొన్ని విశేషమైనవంటి టెంపుల్స్ ఉన్నాయి. హ్మ్. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ యొక్క నాగుల పంచమికి, నాగుల చవితికి కూడా చాలా విశేషమైనటువంటి కైంకర్యాలు చేస్తారు. హుహు. నాగుల చవితి అని వచ్చి దీపావళి రోజు వస్తూ ఉంటుంది. హ్మ్. నాగుల పంచమి అనేది ఈ యొక్క శ్రావణ మాసాలు రావటం అనేది విశేషంగా రావటం. ఆహా! ఈ నాగుల పంచమి అనేది ఏంటంటే ఎప్పుడైతే కూడాను ఆదిశేషుడు పడుకొని ఉంటారో, హ్మ్. ఆ ఆదిశేషుని పడుకొని ఉన్నప్పుడు ఆయన కావలిగా ఉన్నటువంటి ఆదిశేషుని యొక్క వాసుకి ఒక పడగ పైన వీళ్ళంతా కూడాను విశేషమైనటువంటి కైంకర్యాలు చేసి, హుహు. అద్భుతమైనవంటి ఒక సకల దోషాలు తొలగిపోవడానికి బావుంటుంది. హుహు. దీనివల్ల సంతానం లేని వారికి సంతానం కలగటం, హ్మ్. కళ్యాణం కాని వారికి కళ్యాణం కలగటము, హుహు. మరి ఇంకేదైనా దోషాలు ఉన్నటప్పటికి అన్నీ తొలగిపోయి హ్మ్. విశేషమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. హుహు. నిజంగా గురుగారు చాలామంది పిల్లలు లేరని చెప్పి, ఇంకొంతమంది పెళ్ళిళ్ళు కావట్లేదు అని చెప్పి కళ్యాణం కోసం కూడా రకరకాల దోషాలున్నాయని పూజలు చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళకి కళ్యాణం కావట్లేదు అంటుంటారు. సంతానం లేదు అంటుంటారు. అయితే నాగుల పంచమి రోజు నాగపూజ చేసుకుంటే మంచిదంటారా? చాలా విశేషమైనటువంటి పంచమి. హ్మ్. ఆ రోజు పంచమి రోజునే చక్కగా స్వామివారికి అన్ని అభిషేకాలు, పూజలు, హ్మ్. అన్ని జపాలు అన్నీ చేసుకొని, అభిషేకాలు చేసుకొని, అక్కడ ఉన్నవంటి ఒక 5 మంది ముత్తైదులకు పసుపు, కుంకుమ వేయించేది. హుహు. ఆ పుట్ట దగ్గర ఉన్నవంటి మట్టిని తీసుకొచ్చి ఇంట్లో హ్మ్. చెవు దగ్గర రాసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. హుహు. ఒకవేళ చెవు దగ్గర రాసుకోకపోతే మన నెత్తికి బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఆహా! గురువుగారు ఇంకా చాలామంది పుట్టకి ప్రదక్షిణాలు చేయాలి అనుకుంటారు. కొన్ని చోట్ల ప్రదక్షిణలు చేయడానికి ఉండదు. మరి అలాంటప్పుడు ప్రదక్షిణం ఎలా చేసుకోవచ్చంటారు? ఇప్పుడు ఎప్పుడైతే కూడాను అక్కడ అనుకూల లేని ప్రదక్షిణ లేనప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. హుహు.
అంటే నాగుల చవితి రోజు ఏదైనా ఎప్పు- మంత్రాలు కూడా ఎలాంటివి జపిస్తే మంచిదంటారు? నా నాగ సప్తస్వతి అని ఉంటుంది. అవి చదువుకుంటే చాలా బాగుంటుందమ్మా. నాగ అష్టకం అని ఉంటుంది, అది కూడా చదువుకుంటే బాగుంటుంది. నాగ అష్టోత్తరం కూడా ఉంటుంది, అది కూడా చదువుకుంటే చాలా విశేషమైన ఫలితాలు రావటం అనేది కూడా జరుగుతుంటుంది. స్వామివారి ప్రతిమ ఏదైతే ఉందో నాగుపాము ఉంటుందో ఆ ప్రతిమను తీసుకెళ్ళేసి ఎప్పుడైతే దోష నివర్ధనం అవుతుందో అది చక్కగా ఉండిలో వేస్తే సరిపోతుంది. లేదంటే పుట్టలో వేస్తే పుట్టలో వేయకూడదు అంటారు కానీ వేస్తారు. ఎందుకంటే ఆ దోషం తొలగిపోతుందే బాగుంటుంది అనేసి పుట్టలో కూడా వేస్తారు. నిజంగా గురుగారు చాలా చక్కటి వివరాలు అయితే చెప్తున్నారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.